హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్పెంటరీలో యూజ్ చేసే కటింగ్ టూల్స్ గురించి చూద్దాం. మనం మెయిన్గా యూజ్ చేసే కటింగ్ టూల్స్ సాస్, చిజిల్స్, ప్లేనర్స్ అండ్ బోరింగ్ టూల్స్. ఫస్ట్గా సాస్ గురించి చూద్దాం. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద ఎక్సెస్ వుడ్ టు అబ్టైన్ ద డిజైర్డ్ షేప్. మనకి డిజైర్డ్ షేప్లో తీసుకురావడానికి ఎక్సెస్ వుడ్ అయితే ఉందో దాన్ని కట్ చేయడానికి ఈ సాస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సాస్లో హ్యాండిల్ అండ్ బ్లేడ్ అనేవి ఉంటాయి. ఈ బ్లేడ్కి వన్ ఎడ్జ్లో స్మాల్ షార్ప్ టీత్ అనేవి ఉంటాయి. ఈ హ్యాండిల్ అనేది మనకి వుడ్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారవుతుంది. ఈ బ్లేడ్ అనేది టూల్ స్టీల్ ఆర్ హై కార్బన్ స్టీల్తో తయారవుతుంది. వేరియస్ పర్పస్ని బేస్ చేసుకుని ఈ సాస్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ రిప్సా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ ద వుడ్ అలాంగ్ ది గ్రెయిన్స్. మనకి వుడ్ అనేది కట్ చేయడానికి టూ మెథడ్స్లో ఉన్నాయి. అలాంగ్ ది గ్రెయిన్స్, అక్రాస్ ది గ్రెయిన్స్. గ్రెయిన్స్కి ప్యారలల్గా కట్ చేస్తూ ఉంటే దాన్ని అలాంగ్ ది గ్రెయిన్స్ అంటారు. గ్రెయిన్స్కి పెర్పెండిక్యులర్గా కానీ కటింగ్ యాక్షన్ అనేది చేస్తే దాన్ని అక్రాస్ ది గ్రెయిన్స్ అంటారు. ఈ రిప్స్ అనేది ఓన్లీ ఫర్ కటింగ్ అలాంగ్ ది గ్రెయిన్స్. దీని యొక్క పిచ్ అంటే 2 కాన్సిక్యూటివ్ థ్రెడ్స్ మధ్య టీత్ మధ్య ఉండే డిస్టెన్స్ని పిచ్ అంటారు. ఈ పిచ్ అనేది గ్రేటర్గా ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఉంటుంది. 1 ఇంచులో 3 to 5 టీత్ అనేవి ఉంటాయి. ఈ సా వచ్చేసి 700 mm లాంగ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ ది గ్రెయిన్స్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ హై కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు దీన్ని. ఈ కరెక్ట్ యాంగిల్ ఆఫ్ రిప్సా ఈజ్ 60 degrees. 60 degreesలో పెట్టి కటింగ్ యాక్షన్ అనేది చేస్తూ ఉంటే ఎఫెక్టివ్గా మనకి వుడ్ అనేది కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ కట్ సా. ఇందులో నేమ్లోనే ఉంది క్రాస్ కటింగ్ యాక్షన్, అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద వుడ్ అక్రాస్ ది గ్రెయిన్స్. రిప్సాతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క పిచ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ కోర్స్ కట్ అండ్ ఫైనర్ కట్ ఆల్సో. అంటే 4 to 5 టీత్ ఉన్న పర్ ఇంచ్ 4 to 5 టీత్ పర్ ఇంచ్ ఉన్న సా అనేది కోర్స్ కట్ కోసం యూజ్ చేస్తాం. 10 to 12 టీత్ పర్ ఇంచ్ ఉన్న సాని ఫైనర్ కట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 600 mm లాంగ్ ఉంటుంది. ఇందులో ఈ టీత్ అనేది ఆల్టర్నేట్గా రైట్ అండ్ లెఫ్ట్ అనేది బెండ్ చేసి ఉంటుంది. ఎందుకోసం అంటే దీని యొక్క సాకట్ అనేది వైడర్గా ఉండడం కోసం బెండ్ చేసి ఉంటాయి. ఈ సాకట్నే కెర్ఫ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సా వచ్చేసి ప్యానల్ సా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ క్రాస్ కటింగ్ అండ్ రిప్పింగ్ ఆల్సో. దీని యొక్క లెంత్ వచ్చేసి 50 centimeters లాంగ్ ఉంటుంది. ఫైనర్ కట్స్ కోసం యూజ్ చేస్తాం. 9 to 10 టీత్ పర్ ఇంచ్ అనేవి ఉంటుంది. ఈ మన రిక్వైర్మెంట్ బట్టి ఈ క్రాస్ కటింగ్ రిప్పింగ్ అనేది బ్లేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ప్యానల్ సాలో. నెక్స్ట్ టెనాన్ సా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్మాల్ అండ్ థిన్ కట్స్. ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ జాయినరీ వర్క్, అంటే జాయింట్స్ అనేవి కట్ చేయడానికి, జాయింట్స్ పార్ట్స్ అనేది కట్ చేయడానికి ఈ టెనాన్ సా అనేది యూజ్ చేస్తారు. దీంట్లో టీత్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఉంటాయి. దాన్నే పెగ్ టీత్ అని కూడా అంటారు. ఇది ఒక ఈసెట్ బిట్, అది కూడా రావచ్చు మ్యాక్సిమం. ఈ బ్లేడ్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం ఈ టీత్కి ఆపోజిట్ ఎడ్జ్లో ఒక స్టీల్ స్ట్రిప్ అనేది ఉంటుంది. మనకి స్టిఫెన్గా ఉండడం కోసం ఈ స్ట్రిప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని బ్యాక్ సా అని కూడా అంటారు. ఈ టెనాన్ సానే బ్యాక్ సా అని కూడా అంటారు. స్మూత్ అండ్ యాక్యురేట్ కట్స్ కోసం ఈ టెనాన్ సా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సా వచ్చేసి డౌటైల్ సా. ఇట్ ఈజ్ సిమిలర్ టు ద టెనాన్ సా బట్ స్మాలర్ ఇన్ సైజ్. ఈ సేమ్ టెనాన్ సా లాగా ఉంటుంది, బట్ సైజ్ అనేది చిన్నది ఉంటుంది. ఈ 1 ఇంచ్లో దీనికి 12 to 18 టీత్ అనేవి ఉంటాయి 1 ఇంచ్లో. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డౌటైల్ జాయింట్స్. ఈ డౌటైల్ జాయింట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి, కటింగ్ యాక్షన్ అనేది చేయడానికి ఈ డౌటైల్ సా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దీని లెంత్ వచ్చేసి 200 mm లాంగ్ అనేది ఉంటుంది. ఎక్కడైతే గ్రేటర్ యాక్యురసీ కావాలో అలాంటి చోట ఈ డౌటైల్ సా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బౌసా. ఈ సాలో బ్లేడ్ అనేది నేరోగా ఉంటుంది. ఇది వుడెన్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ స్మాల్ వుడెన్ లెవర్ అనేది ఉంటుంది ఈ బ్లేడ్ అనేది ఫిక్స్ చేయడానికి. ఆ లెవర్ని టైట్ చేయడం వల్ల బ్లేడ్ అనేది టైట్గా ఉంటుంది, టెన్షన్ పొజిషన్లో ఉంటుంది. ఈ బ్లేడ్ టోటల్ లెంత్ వచ్చేసి 250 to 350 mm లాంగ్ అనేది ఉంటుంది.
ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కటింగ్ క్విక్ కర్వ్స్ అండ్ ప్రొఫైల్స్ హ్యావింగ్ క్విక్ చేంజెస్. క్విక్ కర్వ్స్ అనేది కట్ చేయడానికి ఈ బౌసా అనేది యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కాపీయింగ్ సా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సాయింగ్ స్మాల్ రేడియల్ కర్వ్స్. బ్లేడ్ ఈజ్ టెన్షన్ బై స్క్రూయింగ్ ద హ్యాండిల్. ఈ రేడియల్ కర్వ్స్ అనేది కట్ చేయడానికి ఈ కాపీయింగ్ సా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ బౌస్ అలాగే ఈ బ్లేడ్ అనేది టెన్షన్లో ఉంచడానికి ఈ హ్యాండిల్ అనేది స్క్రూయింగ్ చేస్తాం, అంటే రొటేట్ చేస్తూ ఉంటాం, టైట్నింగ్ ఆర్ లూజనింగ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైన్ వర్క్. వెరీ యాక్యురేట్ వర్క్స్ అనేది దీంతో చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. బ్లేడ్ ఈజ్ అబౌట్ 16 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 3 mm వైడ్. వెరీ నేరోగా ఉంటుంది బ్లేడ్ కూడా, అండ్ 16 సెంటీమీటర్స్ లెంత్ వరకు ఉంటుంది. పిచ్ ఆఫ్ ది టీత్ వేరీస్ ఫ్రమ్ 1.5 to 1.75 mm. నెక్స్ట్ కంపస్సా క్యారీస్ ఏ ట్యాపర్డ్ బ్లేడ్. ఈ బ్లేడ్ అనేది వెరీ ట్యాపర్గా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ బ్లేడ్ అనేది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ కర్వ్డ్ కట్స్ చేయడానికి ఈ బ్లేడ్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇట్ కంటైన్స్ అబౌట్ 12 teeth per centimeter లెంత్. 1 సెంటీమీటర్లో 12 teeth వరకు టీత్ అనేవి ఉంటాయి. ఇది కంపస్ సా. నెక్స్ట్ కీహోల్ సా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాడ్ సా. సేమ్ ఇది కూడా కంపస్ సా అలాగే ఉంటుంది. కొన్ని చోట్ల కంపస్ సా అనేది ఇంటర్నల్ కట్స్ చేయడానికి పెద్దదిగా ఉంటుంది. అలాంటి చోట్ల ఈ కీహోల్ సా అనేది యూజ్ చేసి సాయింగ్ అనేది చేస్తూ ఉంటాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాడ్ సా. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ కటింగ్ టూల్ ఈజ్ చిజిల్స్. దీస్ ఆర్ ఈ కటింగ్ టూల్స్ వుడెన్ పీసెస్ మీద డిఫరెంట్ షేప్స్ అండ్ క్యావిటీస్ ప్రొడ్యూస్ చేయడానికి, యాక్యురేట్ కటింగ్ అండ్ జాయినింగ్ చేయడానికి ఈ చిజిల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. దీంట్లో పార్ట్స్ చూసుకున్నట్లయితే హ్యాండిల్, ఫెర్యూల్, ట్యాంగ్, షోల్డర్, నెక్, బ్లేడ్, కటింగ్ ఎడ్జ్, కటింగ్ బెవెల్. హ్యాండిల్ ఎందుకంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ద బ్లేడ్, అండ్ ఇంకా ఎందుకంటే ఇది హ్యామర్ బ్లోస్ని, హ్యాండ్ బ్లోస్ని తట్టుకునేలా ఇది తయారు చేయబడుతుంది. నెక్స్ట్ ఫెర్యూల్. ఇది ఎందుకంటే హ్యామర్ బ్లోస్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ అనేది స్ప్లిట్ అయిపోకుండా ఒక మెటల్తో తయారు చేసి ఉంటుంది అనమాట. హ్యాండిల్కి చివర ఫిక్స్ చేస్తాం. ట్యాంగ్ ఈజ్ ఏ స్క్వేర్ పిరమిడ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద హ్యాండిల్. నెక్స్ట్ షోల్డర్. ఇట్ ఈజ్ ఎన్ ఎన్లార్జ్డ్ పోర్షన్ విచ్ ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ ఎంట్రీ ఆఫ్ ట్యాంగ్ ఇన్ టు ద హ్యాండిల్. ట్యాంగ్ అనేది మొత్తం హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోకుండా స్టాప్ చేయడానికి షోల్డర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెక్. ఇట్ ఈస్ ద పోర్షన్ విచ్ రిడ్యూసెస్ ద వైడ్ బ్లేడ్ టు ద విడ్త్ ఆఫ్ ది ట్యాంగ్. నెక్స్ట్ బ్లేడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ హై కార్బన్ స్టీల్ ఆర్ టూల్ స్టీల్. ఇందులో వన్ ఫేస్ వచ్చేసి ప్యారలల్గా ఉంటుంది, అనదర్ ఫేస్లో కటింగ్ ఎడ్జ్ అనేది, బెవిల్డ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్. ఇట్ ఈస్ ద మెయిన్ వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద chisel which cuts the wood. నెక్స్ట్ కటింగ్ bevel. The cutting edge is ground to an angle between 25 to 30 degrees. 25 to 30 degrees అనేది బెవిల్ యాంగిల్ అనేది వన్ ఫేస్కి ఉంటుంది, అది కటింగ్ బెవిల్. ఇందులో టైప్స్ వచ్చేసి ఫెర్మర్ చిజిల్. ఫస్ట్ వన్ ఫెర్మర్ మీన్స్ స్ట్రాంగర్. అన్ని చిజిల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫెర్మర్ చిజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఎయిదర్ బై హ్యాండ్ ప్రెజర్ ఆర్ బై మ్యాలెట్ యూజ్ చేసి చేయొచ్చు, హ్యాండ్ ప్రెజర్తో కూడా ఈ స్ట్రైకింగ్ అనేది చేయొచ్చు ఈ ఫెర్మర్ చిజిల్తో. ద బ్లేడ్ ఆఫ్ ది ఫెర్మర్ చిజిల్ ఈజ్ ఫ్లాట్. బ్లేడ్ అనేది మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, ఎడ్జ్లో మాత్రం కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది, బెవిల్డ్ కటింగ్ ఎడ్జ్. ఇది 5 to 25 mm విడ్త్ అనేది ఉంటుంది బ్లేడ్, 125 mm లెంత్ ఉంటుంది. నెక్స్ట్ బెవిల్డ్ ఎడ్జ్ ఫెర్మర్ చిజిల్. సేమ్ ఇది కూడా ఫెర్మర్ చిజిల్ లాగా ఉంటుంది, బట్ ద కటింగ్ ఎడ్జెస్ అనేవి ఈ సైడ్స్లో కూడా ఉంటాయి, సైడ్ ఎడ్జెస్లో కూడా బెవిల్డ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెలికేట్ వర్క్ అండ్ షార్ప్ కార్నర్స్ కూడా కట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది, బెవిల్డ్ ఎడ్జ్ ఫెర్మర్ చిజిల్. నెక్స్ట్ చిజిల్ వచ్చేసి పేరింగ్ చిజిల్.
ఈ పేరింగ్ చిజిల్లో బ్లేడ్ అనేది పొడవుగా ఉంటుంది, ఇంకా థిన్గా కూడా ఉంటుంది ఫిర్మర్ చిజిల్తో కంపేర్ చేసుకుంటే. ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ హ్యాండ్ స్ట్రైకింగ్ ఓన్లీ, హ్యాండ్తో ఆపరేట్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ వుడెన్ స్ట్రైకింగ్స్. వుడెన్ మ్యాలెట్తో స్ట్రైక్ చేయడానికి ఈ పేరింగ్ చిజిల్ అనేది యూజ్ అవ్వదు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్ ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ తయారు చేయడానికి ఈ పేరింగ్ చిజిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మార్టేజ్ చిజిల్. ఇది హెవీ పీసెస్, హెవీ కట్స్ అనేది చేయడానికి ఈ మార్టేజ్ చిజిల్ అనేది యూజ్ అవుతుంది. వన్ ఫేస్ అనేది ప్యారలల్గా ఉంటుంది, అదర్ ఫేస్ అనేది ట్యాపర్డ్గా ఉంటుంది టువర్డ్స్ ద కట్టింగ్ ఎడ్జ్ వరకు ట్యాపర్డ్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ లెంత్ ఆఫ్ 200 to 400 mm అండ్ విడ్త్ ఆఫ్ 8 to 16 mm. ఈ మార్టేజ్ చిజిల్ హెవీ షాక్స్ అనేది తట్టుకుంటుంది, అందుకే హెవీ కట్స్ చేయడానికి ఈ మార్టేజ్ చిజిల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సాకెట్ చిజిల్. ఇట్ హ్యాస్ ఏ సాకెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాంగ్. ఇందులో ట్యాంగ్ ఉండదు, ఆ ప్లేస్లో సాకెట్ అనేది ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది డైరెక్ట్గా ఈ సాకెట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇది సాకెట్ చిజిల్. నెక్స్ట్ గౌజెస్. కర్వ్డ్ చిజిల్స్నే గౌజెస్ అని కూడా అంటాం. ఇట్ మే బి అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ గ్రౌండ్. ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే గౌజెస్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది చూడొచ్చు. ఈ విధంగా బ్లేడ్ అనేది ఉంటుంది. ఇందులో 2 types గౌజెస్ ఉన్నాయి, అవుట్ సైడ్ గ్రౌండ్ గౌజెస్, ఇన్సైడ్ గ్రౌండ్ గౌజెస్. అవుట్ సైడ్ గ్రౌండ్ గౌజెస్ని ఫెర్మర్ గౌజెస్ అని కూడా అంటాం. ఇన్సైడ్ గ్రౌండ్ గౌజెస్ని స్క్రైబింగ్ గౌజెస్ అంటాం. ఈ అవుట్ సైడ్ గౌజెస్ ఎందుకంటే ఫర్ మేకింగ్ హాలోస్ తయారు చేయడానికి ఈ అవుట్ సైడ్ గ్రౌండ్ గౌజెస్ అనేది యూజ్ అవుతుంటుంది. ఇన్సైడ్ గ్రౌండ్ గౌజెస్ ఎందుకంటే ఫర్ మేకింగ్ కర్వ్డ్ ప్రొఫైల్ తయారు చేయడానికి ఈ ఇన్సైడ్ గ్రౌండ్ గౌజెస్ అనేది యూజ్ అవుతుంది.